నారాయణ యాదవ్, మా గ్రామం గోలగూడెం, మండలం నకరేకల్, జిల్లా నల్గొండ, తెలంగాణ రాష్ట్రం. నేను 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచి కాంగ్రెస్ పార్టీలో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాను. వైఎస్ఆర్ అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో చేరి నాకు మొట్టమొదటి ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి వేసిన. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నా, కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తున్నా. ఇప్పటి వరకు మా ఊరు కూడా కొత్త గ్రామ పంచాయతీ అయింది. ఇప్పుడు చందంపల్లి నుంచి విడిపోయి మా కొత్త గ్రామ పంచాయతీ అయింది. ఇంకా ఎన్నికలు జరగలేదు మాకు. మొన్న వచ్చిన ఎలక్షన్లో నకరేకల్ నుంచి వేముల వీరేశం గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించారు. ఆయన్ని ఎక్కడ లేని విధంగా మన నకరేకల్ నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు ఇచ్చింది కదా, వాటిపై ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ప్రజలు మంచి ఆలోచన ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చెప్పి లేదా ఏ విధంగా చేసిందో ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు. అలాగే మనం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే మహిళలకు ఉచిత బస్సు, పేదలకు ఆరోగ్యశ్రీ 10 లక్షల బీమాని అమలు చేశారు. అదేవిధంగా ఇంకో నెల రోజుల్లో ఉచిత 500 గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల కరెంటు కూడా పేదలకు అందిస్తారని ప్రజలు నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. మీరు పార్టీకి ఏ విధంగా పనిచేస్తారు? ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా పనిచేసినామో అంతే చురుగ్గా పాల్గొంటాం. కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్క మాకు ముఖ్యంగా చేసి భారీ మెజార్టీతో మళ్ళీ ఇదే విధంగా మొన్న ఏ విధంగా అయితే ఎమ్మెల్యే గారిని గెలిపించామో అదే భారీ మెజార్టీతో మా నకరేకల్ నియోజకవర్గం మెజార్టీ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రజాపాలన మీద ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రజాపాలన మీద స్పందన కొంతమందికి ఇంకా ఓన్లీ ఒక రైతు బంధు డబ్బులు రాలేవనే తప్ప ప్రతి ఒక్కరు కూడా అందరికి కూడా చేస్తారు కాంగ్రెస్ పార్టీ అనే నమ్మకం ఉంది. ఇప్పుడు ఒక రైతు బంధు ఒకటి రాలేదని ఉంది కదా, అది రైతు బంధు కూడా ఈ నెలలో వస్తుంది. ఎకరం లోపల అందరికి పడ్డాయి, ఆ ఎకరం పైన వాళ్ళకి కూడా వస్తుంది. పోతే ఇందిరమ్మ ఇల్లు కూడా రేపు వచ్చే నెలలో వస్తాయి. ఇప్పుడు మా ఊళ్ళో 70 ఇళ్ళు కాంగ్రెస్ హయాంలో వచ్చిన ఇందిరమ్మ ఇళ్ళే ఉన్నాయి. 9 సంవత్సరాలుగా చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్లో ఒక్క ఇల్లు కూడా మా ఊరికి రాలేదు. ఎలాంటి అభివృద్ధి కూడా మా ఊళ్ళో జరగాలి కాంగ్రెస్ పార్టీ. గత ప్రభుత్వంలో బీసీ బంధు కానీ గొర్రెల పంపిణీ కానీ మీ ఊర్లో ఏ విధంగా జరిగింది? బీసీ బంధు మా ఊరికి ఏం రాలేదు. గొర్రెలు మాత్రం ఒక 30 మందికి వచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి వచ్చినాయి? దళిత బంధు మా ఊరికి రాలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. రాబోయే ఎలక్షన్ల ప్రజలకు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? రాబోయే ఎలక్షన్లో ప్రజలకు 10 సంవత్సరాలు మనం అధికారం పోగొట్టుకొని ఏ అభివృద్ధికి నోచుకోలేము. ఇప్పుడు మన అధికారం వచ్చింది, దీంతో పాటు రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా వస్తే మనకు ప్రతి ఒక్క అభివృద్ధి జరుగుతుంది. మనకు కావాల్సింది ఇప్పుడు రాష్ట్రంతో పాటు కేంద్రం కావాలి. ప్రతి ఒక్కరం కూడా ఎంపీ మన రాష్ట్రంలో ఉన్న 16 ఎంపీలకు కనీసం ఒక 14 అన్నా గెలిపించుకోవాలనే ఆలోచన మాకు. రానున్న ఎన్నికల్లో పార్టీ అవకాశం సర్పంచ్ మీరు పోటీ చేస్తారా? మా ఊరి ప్రజలందరూ ఒప్పుకొని నాకు అవకాశం ఇస్తే చేస్తాం. మీరు సర్పంచ్ గెలిస్తే మీ ఊరిని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? మా ఊరికి ఏమేమి అవసరం ఉన్నాయో ఆ అవసరాలన్నీ మా ప్రజల మా నాయకులు మా కార్యకర్తలు కలుపుకొని మా ఊరికి ఏదైతే అవసరం ఉంటుందో అది ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎవరికాడికైనా పోయి మేము చేసేంత ముందుకు. మీ గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందుతున్నాయా? మిషన్ భగీరథ వస్తున్నాయి, ఒక 2 రోజులకు ఒకసారి వస్తుంది. ప్రజెంట్ మీ ఊరిలో ప్రధాన సమస్యలు ఏంది? వాటి మీ నియోజకవర్గం మీద దృష్టి తీసుకుపోయారా? మా ఊళ్ళో ఉన్న ప్రధాన సమస్య నకరేకల్ హైవే నుంచి వస్తుంటే మా ఊరికి రావడం కొద్దిగా రోడ్డు ప్రమాదంగా ఉంది. మా దగ్గర రోడ్డు అవతల దారినందుకు అక్కడ కటింగ్ లేదు. అయితే మేము రాంగ్ రూట్లో రావాల్సి వస్తుంది వస్తేప్పుడు. అదొకటి నకరేకల్ అది బైపాస్ నుంచి సపరేట్ రోడ్డు మార్గం చేయాలి. మీరు మీకు గెలిచిన ఎమ్మెల్యే మీకు ఏమన్నా హామీ ఇచ్చిన మీ గ్రామానికి? మా గ్రామానికి మాకు ఇప్పుడు చెరువన్నార నుంచి నెల్లిబండకు డ్రామ్ రోడ్ శాంక్షన్ చేపిస్తున్నాడు.
ఇక అదే విధంగా మా ఊళ్ళో కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి, అవి కూడా పెట్టిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే మీకు పార్టీ కార్యకర్తలకు కానీ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటుందా? మాకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటుండు. ఏ అవసరం ఉన్నా మాకు పొద్దున్నేస్తే మాకు దగ్గర చేయబట్టి మేము ఎప్పుడు కలుస్తున్నాం.